ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన యేసయ్య నీకే స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నీ సన్నిధికి రావడానికి కృప చూపో. ఉదయకాలం వాక్యం చదువుకుని చుట్టగా ధ్యానిస్తుండగా చదువుతున్న నాకు వినిచున్న వారికి ఈ వాక్యాన్ని అర్థమయ్యే విధంగా యేసయ్య నీవే అందరితో మాట్లాడండి. వినిచున్న వాక్యము ప్రభు ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం యొక్క దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానని ప్రతిరోజు చక్కగా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా మరొకసారి ఆసక్తిగా విశ్వాసంతో దేవుని యొక్క మాటలు వింటున్నారు. తప్పనిసరిగా విన్న వాక్యము చేసిన ప్రార్థన మీ యొక్క జీవితంలో ఆ వాక్యాన్ని ఫలవర్తిగా నా దేవుడు మార్చునుగాక. చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క మాట మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండెను అని వ్రాయబడిందండి. నేను అంధకారం మందు కూర్చున్నాను, నేను చీకటిలో ఉన్నాను, చీకటి నన్ను ఆవరించినను, నాకు యెహోవా వెలుగుగా ఉన్నారు అనే వాక్యాన్ని ఉంటారు అనే వాక్యాన్ని ఈరోజు ఉదయకాలం దేవుని యొక్క మాట చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకు సహకరించారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు చీకటిలో ఉన్న వారికి ఆయన వెలుగుగా ఉంటారు. చీకటిలో ఉన్న వారిని దేవుడు నిశ్చయంగా వెలుగుమయంగా మారుస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగై ఉన్న దేవుడు. ఆయనలో ఎంత మాత్రము కూడా చీకటి అనేది లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. వెలుగై ఉన్న దేవుడు చీకటిలో ఉన్న వారిని వెలిగిస్తాడు, వెలుగుమయంలోనికి నడిపిస్తాడు, వారికి వెలుగును అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అనేక మంది అనేకమైన చీకటిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. చీకటి సంబంధమైన వాటిలో వాళ్ళు జీవిస్తున్నారు. అందుకే వాళ్ళ యొక్క జీవితాల్లో ఆశీర్వాదం దీవెన లేకుండా పోయింది. అందుకే ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఏ చీకటి శక్తుల చేత బంధించబడి ఏ చీకటి ఆవరించి ఉందో వారిని నా దేవుడు వెలుగుమయంగా మారుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నిశ్చయముగా ఏ చీకటి సమస్యలనే చీకట, అనారోగ్యం అనే చీకట, అప్పుల బాధలనే చీకటి, ఏ చీకటి అయితే మిమ్మల్ని ఆదరించిందో నా దేవుడు ఈ వాక్యపు వెలుగులో నుంచి ఈ దినము ప్రార్థన చేస్తుండగా ప్రతి చీకటి నుంచి వాళ్ళని తప్పించి నా దేవుడు వెలుగుమయముగా మార్చునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది యొక్క చీకటి జీవితాలు నా దేవుడు వెలుగుమయంగా మార్చాడు. ఒకసారి యేసుక్రీస్తు గెరాసేనులు ప్రాంతం వెళ్ళినప్పుడు పిల్లారా, ఆ ప్రాంతంలో ఒక యవ్వనస్తుడు చీకటి శక్తుల చేత చీకటిలో జీవిస్తున్నాడు. అయితే యేసయ్య దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన వెలుగుమయంగా ఆయన జీవితం మార్చబడినట్లుగా మనం చూస్తాం. కనుక ఇదైనా వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నా దేవుడు ప్రతి చీకటిని తోలివేసి వెలుగుమయంగా మార్చును గాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వందనాలు. ఈ ఉదయకాలం మరొకసారి నీ వాక్యాన్ని చదువుకోవడానికి ధ్యానించడానికి కృప చూపావు తండ్రి. చీకటిలో ఉన్నను, అంధకారం అందునను వారిని వెలుగుమయంగా మారుస్తానన్న దేవుడు ఈ ఉదయకాలం తండ్రి ఈ మాటలు వింటున్న ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఎవరి జీవితంలో ఏ చీకటి అయితే ఉందో, అది అప్పుల బాధ, అనారోగ్యం అనే చీకట, సమస్యలనే చీకట, బంధకాలనే చీకట, కష్టాలనే చీకటి, ఏ చీకటి ఆవరించిందో వారందరినీ కూడా ఆ చీకటి నుంచి తొలగించి వారి జీవితంలో వెలుగును అనుగ్రహించమని, వెలుగుమయముగా వారిని వారి కుటుంబాలను ప్రభు నడిపించి మన దీవించి ఆశీర్వదించమని వెలుగైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.